లాగా ఉంటాడండి, ఫలానా పోలికలో ఉంటాడు, ముక్కు అలా ఉండకపోయినా, మూత అలా ఉండకపోయినా మరి దగ్గరగా సంబంధాలు ఉంటాయండి. మరి ఫలానా వ్యక్తి ఫలానా లాగా ఉంటాడని మరి పోలికలు చెబుతూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితానికి మరి లోకానికి మరి పోలిక, క్రీస్తు పోలిక ఏదంటే ప్రతి ఒక్క రక్షించబడిన యొక్క కుటుంబమే. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడిన వాని కుటుంబమే క్రీస్తుకు మాదిరి గురుతు. మరి మనం రక్షించబడ్డాం, మన కుటుంబాలు రక్షించబడ్డాయి, మంచిదే. మన కుటుంబాలను బట్టి ఎదుటివారు రక్షణ పొందుతున్నారా? ఎదుటివారు నేర్చుకుంటున్నారా? ఎదుటివారికి దేవుని యొక్క పరిచయం అందుతుందా? క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి అంటే మొదట ప్రత్యక్షమైనది గొర్రెపిల్లగా, వదకు తేబడిన వాడిగా, వదకు సిద్ధపడిన వాడిగా, మనుషుల పాపములు మోసే గొర్రెపిల్లగా మొదట ప్రత్యక్షం. మరలా ఆయన ప్రత్యక్షత ఆయన ఆరోహణుడైనప్పుడు మాత్రమే కలిగినది. మరలా ప్రత్యక్షత కావాలి అంటే రెండవ రాకడ దినమందునే ఆయన ప్రత్యక్షత కలగాలి. రెండవ రాకడ సమయంలో ఆయనకి రాజ్యం అప్పగించబడిద్ది. ఆయనకి భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారాలు ఇవ్వబడతాయి. ఆ అధికారాలు ఇవ్వబడినప్పుడు తన వారెవరో ఆయన పిలుచుకుంటాడు, తన వారు కాని వారెవరో విడిచిపెట్టబడతాడు. మరి దేవుడు ప్రత్యక్షము కావాలి, దేవుడు వారికి తెలియపరచబడాలి, క్రీస్తుని ఎదుటి వారికి పరిచయం చేయాలి అని మాటిని ప్రభువుని పిలిస్తే రాడండి. మాటిని ప్రభువుని రమ్మంటే రాడండి. ఎందుకంటే ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం చూపించాలి, ఆ మాదిరినే ఎదుటి వారికి మనం కనపరచాలి, ఆ మాదిరితోనే క్రీస్తుని మనం పరిచయం చేయాలి. ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి ఎలియాజరు ఎలియాజరు పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తీసుకొని రిబ్కాను తీసుకొని వస్తున్నప్పుడు ఆ రిబ్కా ఒంటి మీద ప్రయాణం చేస్తూ దూరము నుండి చూచిన ఒక దృశ్యము, పొలములో ఒక అతను ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉన్నాడు, కలుసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకో ఆసక్తి పడి ఎవరినో ఎదుర్కోవడానికి ఆతృత పడుతున్నాడు, ఎవరినో కలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉండగా ఇదే విషయాన్ని రిబ్కా ఒంటి మీద ప్రయాణం చేస్తూ కనుగొని ఒంటి ముందు నడుస్తున్నటువంటి ఆ యొక్క పనివానిని, దాసుడైనటువంటి ఎలియాజరును అడుగుతుంది, అయ్యా, మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి అతను ఎవరు అని అడిగింది. అడిగినప్పుడు ఎలియాజరు చెబుతున్నాడు, అతడే నా యజమానుని కుమారుడు, అతడే, నీవే అతనికి భార్యగా అవ్వాలి, నీవే అతనికి భార్యగా సహదాసిగా మార్చబడాలి, నీవే అతని యొక్క జీవితంలోనికి ప్రవేశించి మిగిలిన తన జీవితాన్ని సంపూర్తి చేయవలసినది నీవేనని చెప్పి ఎలియాజరు మరి ఎదుర్కొనటానికి వస్తున్నటువంటి ఇస్సాకును గురించినటువంటి సంగతులు తెలియపరచగా విన్నటువంటి రిబ్కా ఏం చేసిందంటే ఒక్కసారిగా ఆ ఎక్కిన వాహనమును దిగి తల నిండు ముసుగు వేసుకొని ఎదుర్కొని వస్తున్నటువంటి ఇస్సాకుకు తానే ఎదురు వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాబోతున్న యేసుకు గుర్తుగా ఇస్సాకు ఉంటే, దేవుని సేవకుడిగా, దేవుని పనివాడిగా ఎలియాజరు ఉంటే, ఒంటి మీద ప్రయాణం చేస్తున్నటువంటి రిబ్కాను పోలిన సంఘముగా ఉంటే, సంఘమునకు పరిచయము క్రీస్తు ఎలా పరిచయం చేయబడ్డాడు? ఎలియాజరునిగా పిలువబడుతున్నటువంటి సేవకుల ద్వారా పరిచయం చేయబడ్డాడు. ఈ పరిచయం చేయబడినటువంటి సంఘము, ఈ సంఘమునకు తెలియపరచబడిన క్రీస్తుని యొక్క గురుతులు, దానిని బట్టి సంఘముగా పిలువబడుతున్న రిబ్కా వాహనమును దిగి తాను ముసుగు వేసుకొని ఎదుర్కొంది ఇస్సాకును. మరి సంఘముగా ఉన్నటువంటి మనము సంపూర్ణులు కావాలి, సంపూర్ణతోనికి రావాలి. అన్ని విషయములలో, కొన్ని విషయములలో కాదు, అన్ని విషయములలో మనం సంపూర్తి చేయబడాలి. సంఘమునకు ప్రతి ఒక్కరము అవయవములై ఉన్నాం. సంఘములో ఉన్న మనము ఈ అవయవం అనేది సంపూర్తి చేయబడితే, అవయవములు అనేవి సంపూర్తిగా ఆ దేహమునకు అమర్చబడితే ఆమె ఎదుర్కొనటకు సిద్ధముగా ఉన్నటువంటి సంఘముగా పోల్చబడుతున్నది. మరి ఈ పునరుద్ధానపు దినమున దేవుని యొక్క సంఘములో, సన్నిధిలో కూడుకున్నటువంటి మనము మన వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన దైనందినటువంటి జీవితాల్లో కుటుంబాలు కలిగిన మనము, కుటుంబము ద్వారా నడిపించబడుతున్నటువంటి మనము,
మన కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. మనము సంఘమునకు ఒక అవయవంగా అమర్చబడాలంటే నీ భక్తి, నీ విశ్వాసము, నీ నమ్మిక, నీ జీవిత విధానము నీ మీద ఆధారపడదు. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ తర్వాత నీ సంతానము అనే దానిని బట్టి అమర్చబడుతూ ఉంటుంది.